మోక్షితకి అయితే 1 month బర్త్డే చేద్దాం అనుకుంటున్నాం. ఫన్ వీడియోస్, సాడ్ వీడియోస్, ఎమోషనల్, లేకపోతే దీన్ని కొట్టాలా చూసా. నేను వదిలేసినా సరే నేనే కావాలనుకుంటున్నా. నేను సాడిస్ట్ అనుకున్నా పర్లేదు. నంబర్ 1 సాడిస్ట్. సాడిస్ట్ కి కింగ్ ఆఫ్ ద కింగ్. చూసారా నన్ను కొడుతుంది. హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ దేనికోసం వీడియో, టాపిక్ ఏంటి? బేబీకి 1 month షూట్ చేద్దాం అనుకుంటున్నాం. నోట్లో గిలుక్కోవడం కాదు, కొంచెం గట్టిగా చెప్పు. మా మోక్షితకి 1 month షూట్ చేద్దాం అనుకుంటున్నాం. అంటే 1 month బర్త్డే చేద్దాం అనుకుంటున్నాం. సో దానికి ఏం చేయాలని చెప్పేసి కొన్ని రీల్స్ తీసి పక్కన పెట్టుకున్నాం. సో అవి మిక్స్ చేసి ఒక థాట్ వచ్చింది. బట్ ఏమనుకుంటున్నామో చూపిస్తాం. ఇది ఒకటి, ఇది కూడా బాగుంది. సో ఈ 3 వీడియోస్ లో అది ఇది మొత్తం మిక్స్ చేసి మోక్షితకి అయితే 1 month బర్త్డే చేద్దాం అనుకుంటున్నాం. సో చేసినందుకు లాస్ట్ లో వీడియో కలుపుతాం. అండ్ చెప్పు, నేనే వాగుతున్నాను. చేసినప్పుడు అలాగా మనం వీడియో చేయం కాబట్టి లాస్ట్ లో బిట్లు అయితే కలుపుతాం. సో ఎందుకంటే పిల్లలు కట్ట వస్తారు, నాయిస్ వల్ల మీకు కూడా క్లారిటీ ఉండదు. సో అందుకు ఈ అనుకున్న తర్వాత లాస్ట్ లో బిట్ అయితే యాడ్ చేస్తాం. బేబీకి ఎలా చేస్తాం, ఫోటో కూడా రివీల్ చేస్తాం. ఫేస్ రివీల్ చేయం, ఫస్ట్ ఫేస్ కవర్ చేసి మిగతా మొత్తం రివీల్ చేయం. లాస్ట్ వీడియోలో కూడా చెప్పాం, మీకు ఏమైనా కంటెంట్ ఉండి మాకు చెప్తే మేము ఆ వీడియోస్ అయితే చేస్తాం పక్కా. కానీ మీరు ఏ కంటెంట్ అంటే ఏ విధంగా మమ్మల్ని చూడాలనుకుంటున్నారో, అంటే ఏ కంటెంట్ తోటి ఆ కంటెంట్ మీరు ఏ టైప్ ఆఫ్ ఫన్ కావాలో కూడా చెప్పండి. అండ్ ఫన్ వీడియోస్, సాడ్ వీడియోస్, ఎమోషనల్, లేకపోతే దీన్ని కొట్టాలా అంటే కొంతమంది అంటే కొంచెం కొట్టే వీడియోలు గట్టా ఏమైనా చెప్తే అందులో బాగా ప్లాన్ చేసుకొని కొట్టడం. మీ టూ గైస్ నాకు చెప్పండి, కొట్టే వీడియోలు గట్టా ఏమైనా ప్లాన్ చేయండి, అయితే పక్కగా చేస్తాను. కామెంట్ బాక్స్ లో అయితే పక్కా కామెంట్ చేయండి. అంతే కదా, వాళ్ళు ఏం చెప్తే చేయాలి. ఏం చెప్తే చెయ్యాలి. కామెంట్ చూసుకుని తర్వాత నువ్వు కావాలని పెట్టద్దు ఏమో కామెంట్లు. ఏముంది, కేక్ అకౌంట్ నుంచి రాకపోతే మీ అమ్మాయి అకౌంట్ నుంచి, మీ పక్కింటి అకౌంట్ నుంచి నువ్వు పెడతావు అంతేనా? నా అకౌంట్ నుంచి నేను పెడతాను, నీ అకౌంట్ నుంచి పెడతావు అంట నన్ను కొట్టండి అంతేనా? నేను నిన్ను కొట్టాలి సర్లే, కానీ కొట్టుకోవడం గట్ట ఎందుకులే. కానీ లవ్వా బ్రేకప్స్ ఆల్రెడీ చాలా చూస్తారు, కానీ పాస్ట్ వీడియోస్ లో కూడా చాలా అవ్వంటారు. ఈ అబ్బాయి కూడా ఎక్స్పెక్ట్ చేయొద్దు, అన్రొమాంటిక్ ఫెలో. దొరికిందంటే సాలు మీ మగ బుద్ధి వంకర బుద్ధి అంటావా. ఇప్పుడు రొమాంటిక్ అంటే ఏంటి, ముద్దు పెట్టుకునే వీడియోలో అలా కూడా చూపించుకునే ప్రేమలో కూడా రొమాన్స్ ఉంటుంది, ముద్దెట్టుకుంటే రొమాన్స్ కాదు. లవ్ అన్నది చూపించే విధానంలో రాదు. చెప్తే కానీ అమ్మని అన్నం పడదు అంటారు. అంటే నీకు చెప్తే అదో ఇప్పుడు ఎలా చెప్పాలంటే, చూసా నన్ను ఇన్ని రోజులు మిస్ అయ్యో, నేనేమీ అవ్వలేదు. మరి ఎందుకు కావాలనుకున్నావు, దాన్నే లవ్ అంటారు. కొవ్వు అలా నీకు లవ్ అంటే ఏంటనుకున్నావు. చూసా, నేను వదిలేసినా సరే నేనే కావాలనుకుంటున్నా. మీరు అవి కావాలనుకున్నా సరే వదిలేసి వెళ్ళిపోయి తిరుగుతున్నాడు. ఎవరు? అవును, నువ్వు వద్దనుకున్నావు కాబట్టి వదిలేసి వెళ్ళిపోయి తిరిగాను. ఎందుకు వచ్చావు? పుట్టదాని కోసం. సరే పుట్టదాన్ని తీసుకుని వెళ్ళిపో. ఏంటి వద్దులే, తల్లిని దూరం చేయండి, అందుకనే నీకు దగ్గర నీ అడుగుల వెంట నే గురుతై ఉంటా నీ పాదమే. నిజంగా కొంచెం ఇది సాడిస్ట్, అది మీ అందరికీ తెలిసిందే. నువ్వే
నేను సాడిస్ట్ నన్ను వదిలేసి వెళ్ళిపోయిన వీడు పెద్ద సాడిస్ట్ నాకు చెప్తున్నాడు. నేను సాడిస్ట్ అనుకున్నా పర్లేదు. నంబర్ 1 సాడిస్ట్ కి కింగ్ ఆఫ్ ద కింగ్. టోటల్ గా అయితే పనస్తలతో పనస్తలం అంటున్నది చిన్న పాదల్లా వచ్చాయి కదా బేబీకి. దానిమ్మ పళ్ళు బత్తాయి పళ్ళు, దానిమ్మ పళ్ళ గింజలతో బత్తాయి పళ్ళు తొనలు పళ్ళు కాదు కాయలు. కాదు పళ్ళే, అవి పళ్ళు అంటే కాయ అంటే జాంకాయలు అంటారు. సో పళ్ళుకి కాయకి తేడా తెలియదు కదవా. నా యదంలో వచ్చేసి పెళ్లి చేసుకున్నాను. ఏ చేద్దాం, నా తల ఎంత బుజ్జగించాలే పెట్టు నువ్వు తెంచేలా. నీ తలరాదు కదా నా తలరా. నాది ఏరుకొని వచ్చిన కదా నాది. నిన్ను ఎవడరమ్మన్నాడే? నిన్నెవడు చేసుకోమన్నాడు? నా తలరా తల రాశాడు కాబట్టి దేవుడు ఏం చేస్తా, ఈ జన్మకి పుట్టదానికి తినలేదు. నీకోసం అలా అతనే ఇప్పుడు దానిమ్మకాయలు ఏమో ఫింగర్స్ కింద, సరే దానిమ్మ పళ్ళు ఏమో ఫింగర్స్ దానిమ్మ అంటే గింజలు, పళ్ళు కాదు. దానిమ్మ పళ్ళ గింజలతోని వేలులాగా, పాదం ముద్రలాగా, బత్తాయి పండు తొన. మీరు కూడా 1 month ఏమైనా చేయాలనుకుంటే ఇలా సింపుల్ 1 month కాదు, ఇప్పుడు 1 month చేసి పెట్టిన తర్వాత 2nd month ఎలా చేయాలో మాకు కామెంట్ చేయండి. సో మీరు ఎక్కువ కామెంట్ దేని మీద ప్రిఫర్ చేస్తారో దాన్ని బట్టి మేము 2nd month మీ కామెంట్ తగ్గట్టుగా మేము అరేంజ్ చేసి మేము పోస్ట్ చేస్తాము. అంటే కామెంట్ ఎక్కువగా ఏదో వస్తే అది, అంటే కొంతమంది ఇప్పుడు డ్రైపర్స్ చేస్తున్నారు అండ్ వెజిటేబుల్స్ చేస్తున్నారు, సంథింగ్ న్యూ టైప్స్ వస్తాయి కాబట్టి. సో ఎవరైనా ఎక్కువ కామెంట్స్ ఏ వస్తే దాన్ని బట్టి ఆ థింగ్స్ బట్టి నెక్స్ట్ 2nd month బర్త్డే అలా చేసి మేము ముందుకు మా మోక్షిని తీసుకొస్తా. బట్ ఫేస్ మాత్రం నాట్ రియల్లీ. చిన్ని చిన్ని చందమామే. పక్కగా మీరు అదే కామెంట్ చేయండి నెక్స్ట్ మంత్ ఏమైతే చేస్తామో అది. డేట్ అయితే గుర్తుంచుకోండి 13th, అంతే కదా? పక్కగా నెక్స్ట్ మంత్ 13th కాతే మీరు అయితే ఏదైతే కామెంట్ చేస్తారో అదైతే పక్కాగా అయితే చేస్తాం. అండ్ ఈ వీడియో లాస్ట్ లో నా బేబీది 1 month వచ్చేసి కలుపుతాం. అండ్ మళ్ళీ వీడియో చూడకుండా ఇలా చేసి నాకని పెట్టద్దు, కంప్లీట్ గా చూసి దాంట్లో ఇంకేమైనా చేంజెస్ గా మీరేం డిఫరెంట్ గా థింక్ చేసి మాకు పెడితే సో మేము అలా చేసి మా మోక్షని మీకు న్యూ టైప్ లో చూపిస్తాము. నా బంగారు కూనా, నా చిన్నారి కూనా. మా వీడియోలు చాలా మంది మిస్ అయ్యారు అంటారు. మళ్ళీ అయితే కంబ్యాక్ అయితే ఇస్తున్నాం, ఇచ్చిస్తాం. మరి ఇంకెన్నో వీడియోస్తో మీ ముందుకు వస్తాం. పక్కగా మీరు అయితే మేము ఏ వీడియోస్ చేయాలనుకుంటున్నారో మీరు అయితే కామెంట్ చేయండి, ఆ వీడియోస్ అయితే పక్కా చేస్తాం. ఇంకా కొన్ని ప్రాంక్లు కూడా డిసైడ్ అయ్యాం. మా మమ్మీ మీద కూడా డిసైడ్ అయ్యాం. అంటే మా మమ్మీతో గొడవ ఆడుకుని పిల్లల్ని తీసుకెళ్ళిపోయినట్టు ఇంకా ఉన్నాయి, చూపిస్తాను. అది ఫ్యూచర్ లో ఇంకా చాలా మంది తర్వాత మమ్మీతో గొడవ తీసుకెళ్ళిపోవడం. ఇంకా ఇప్పుడు నువ్వు బయటకు వెళ్ళిపోను అనుకో, మేము ముందే అంటుంది అనమాట. అలా కదా, మా మమ్మీతో సీరియస్ అవుతున్నావు మా పాపను ముట్టుకోక అది ఇది అని చెప్పేసి. సో ఇంకేమైనా చెప్పాలా, ఇంకా బోల్డ్ వీడియోస్ లో మాట్లాడుకోవచ్చు. సో మీకు చూసి లాగ్ అనిపిస్తుంది. బేబీది అయితే ఎలా చేసామో చూసేయండి. అండ్ నెక్స్ట్ మంత్ ఎలా చేయాలో కూడా మాకు కామెంట్ చేయండి. నాకు ఒకటే కోరిక, ఒక్కలైనా సరే దీన్ని కొట్టాలని చెప్పి కామెంట్ చేయండి. ఆ వీడియో అయితే పక్కగా చేస్తాం. ఛాన్స్ కోసం ఆ మాత్రం చేయలేవు, ఆ మాత్రం దెబ్బలు తిన్నావా? నువ్వు ఉత్తుగానే ఎట్టుకోకూడదు కదా, అది ఉత్తుగానే అంటే దెబ్బలు పక్కగా మీరు అయితే కామెంట్ చేయండి దెబ్బలు తినని. ఆ ఉమెన్ కాబట్టి 9 months ఇక్కడ సఫర్ అయినా సరే ఉన్నాను, బొడదాన్ని నీకు ఇచ్చాను. చాలు అది వాళ్ళకే తెలుసు. కానీ బాగా చెప్పు, సరే బాగా చూసారా నన్ను కొడుతుంది. నేను కూడా నాకు కూడా ఛాన్స్ చెప్తే వినాలి. స్కిప్ అయితే కూడా చెప్పండి. మా వాళ్ళు చిన్నది మీరు కామెంట్ బాక్స్ లో చిన్నది మెసేజ్ చేసిన చాలు. అంటే ఏ విధంగా మీరు నెక్స్ట్ వీడియో చేయాలనుకుంటున్నారో పక్కగా ఆ వీడియో అయితే చేస్తాను, పక్కగా దీన్ని అయితే కొడతాను. నేను కొడతాను వీడియో అయిపోయిన తర్వాత ఎవడ చూడ కదా, వీడియోనే కొడతాను. చప్పట్లు కొట్టుకోండి మీరు.
అండ్ ఇంకా అంటే ఇంకేం లేదు, అందరూ బాగున్నారు కదా. అండ్ అందరికి అడ్వాన్స్ హ్యాపీ క్రిస్మస్. అండ్ హ్యాపీ న్యూ ఇయర్ ఆల్సో. న్యూ ఇయర్కి ఆల్రెడీ ఒక వీడియో వస్తుంది, సో మేము చెప్తాం. అండ్ క్రిస్మస్ బాగా చేసుకొని శాంటాక్లాస్ గిఫ్ట్స్ అడగండి. చిన్నప్పుడు సాక్స్లో పెట్టి పైన పెడతారని లేదు, నేను నైట్ అంతా కూర్చొని పైకి చూసి నేను ఎవరు వచ్చేవారు కాదు. ఇప్పటికి అలాగే చూస్తుంది. లేదు, నీకు ఇయర్ గిఫ్ట్ ఇచ్చేస్తాను, ఈ అబ్బాయికి ఆల్రెడీ నమ్మబడ్డదాన్ని. ఇయరే కాదు, ప్రతి ఇయర్ అది గిఫ్టే నాకు. కానీ ఫస్ట్ ఇచ్చిన ఇయర్ కదా. ఇంకో ఆశ రెండో ధ్యాస లేకుండా చేసా. బాయ్ గాయ్స్, Next video ఏంటి అన్నది? చేయండి, లైక్ చేయండి. చిత్ర అయితే లేదు గాయస్. వీడియోని అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు ఎండ్ వరకు అయితే చూడండి. నెక్స్ట్ వీడియో ఏంటన్నది మీరు అయితే కామెంట్ బాక్స్ అయితే పక్కా కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియో ఆ వీడియోతో మీ ముందుకు వస్తాం. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. బెల్ కొట్టండి కిందన. డైరెక్ట్గా మా వీడియోలు అయితే మీ ఛానల్లోకి డైరెక్ట్గా వస్తాయి. బాయ్ గాయస్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. టాటా.